అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సంగతి తీసుకుంటే 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచైనా సరే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు సాధించుకుంటాం, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి. కానీ బడ్జెట్లు కేటాయిస్తున్నప్పుడైనా కనీసం మా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించకపోవడం అనే అంశాన్ని ఎట్లా చూడాలంటే అసలు వాళ్ళకి ఎంతసేపు వచ్చేసి ఎలక్షన్స్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓటు ఎలా చేర్చాలి, ప్రత్యర్థుల ఓటు ఏ విధంగా తీసేయాలి, రేపు వచ్చేసి ఓటర్కు డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలి, నామినేషన్ వేయకుండా ఏ విధంగా చేయాలి. కాబట్టి వాళ్ళకి అదే లోకం తప్ప యాస తప్ప వాళ్ళకు రాష్ట్రం గురించి కానీ వాళ్ళకు ఆ ధ్యాస ఉండదు, అధినాయకునికి ఆ ధ్యాస ఉండదు. కాబట్టి ఇంకా మిగతా యథారాజా తథా ప్రజ అని వాళ్ళ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఓటర్లు కూడా ఆ టైప్లోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. సో ఇక ఈరోజు రాజకీయం అంతా కూడా ఢిల్లీ చుట్టూ కనిపిస్తూ ఉంది. షర్మిలా గారు రేపు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పి వినిపిస్తూ ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారని అంటాము. సో ఎట్లా చూడాలండి అసలు ఈ ఢిల్లీ రాజకీయం? ఇప్పుడు ఒకటి మా పార్టీకి సంబంధించి ఈరోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ నేను కూడా నైట్ ఫ్లైట్కి పోతున్నాను, మేము అందరం పోతాము. రేపు ఈ యొక్క యాక్చువల్గా 30 తారీఖున షర్మిలమ్మ గారు ఒక లేఖ రాశారు ప్రధానమంత్రికి. ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి, చట్టంలోని అంశాల గురించి దాదాపు 10 ఏళ్ళు అయింది, ఇవన్నీ ఇవ్వలేదు, అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని చెప్పేసి ఇప్పుడైనా మీరు చూడండి, ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగంలోనే పెట్టండి, బడ్జెట్ స్పీచ్లో కూడా చేర్చండి అని చెప్పేసి ఆవిడ లేఖ రాసింది. ఆ లేఖకి ఏం దీంట్లో వచ్చేసి సమాధానం రాలే. నిన్న బడ్జెట్ అయిపోయింది, ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయింది, ఈరోజు ఇది అయిపోయింది. కాబట్టి రేపు మేము ఢిల్లీలో మేమందరం షర్మిలమ్మ గారి నేతృత్వంలో మేమందరం సీనియర్ లీడర్స్ మేమందరం కలిసి వివిధ పార్టీల అధ్యక్షులను నాయకులను కలుసుకుంటాం. అన్ని పార్టీల వాళ్ళను అవైలబిలిటీ ఉండే వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని. దాని తర్వాత మధ్యాహ్నంగా ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం, అది ఏపీ భవన జంతర్ మంతర ఇంకోటే చూసి ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం మేము నిర్వహిస్తాము. అది రేపు సంబంధించి. ఇక దాని తర్వాత ఢిల్లీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత 5వ తారీఖు నుండి క్షేత్రస్థాయిలో బస్సు యాత్ర, అట్లా వచ్చేసి రోడ్ షో ఉంటుంది, తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి 5వ తారీఖున మడకశిర, 6వ తారీఖున మాచెర్ల, 7వ తారీఖున బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9న తుని, 10 పాడేరు, 11 నగరి. ప్రస్తుతానికి ఈ యొక్క 7 ప్రాంతాల్లో రోడ్ షో అండ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఇవి అన్ని జిల్లాల్లో పెడతాము. కాబట్టి వచ్చే ఎన్నికలకు మేము వచ్చేసి ఏ విధంగా పార్టీని మేము వచ్చి ఏం చేస్తాము, పంచముఖ వ్యూహం అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడము, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడము, గతంలో మేము ఉన్నప్పుడు ఏం చేశాము చెప్పడము, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పడము, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడము అనే పంచముఖ వ్యూహంతో మేము ముందుకు పోతున్నాం. అది మా స్ట్రాటజీ. ఇక జగను మరి పేపర్లో చూస్తే ఏదో అమిత్ షా ఇలా అపాయింట్మెంట్ కోసం అడిగారు, ఎనీ మూమెంట్ పోవచ్చు అనే అభిప్రాయం ఉంది. బహుశా నేను అనుకోవడము రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి, బహుశా ఇప్పుడుండే పరిస్థితి చూస్తే పోటీ అంటూ జరిగితే ఒక అభ్యర్థి వైకాపా అభ్యర్థి ఓడిపోవడం తథ్యం. ఎందుకంటే ఎమ్మెల్యేలలో లాస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే పంచుమర్తి అనురాధ గెలిచిందంటే 4 క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈ లోపల కొందరు ఎమ్మెల్యేలకు మీకు టికెట్లు ఇవ్వని చెప్పడము, ఈ విధంగా వచ్చేసి అది తారాస్థాయిలో ఉంది అసమ్మతి. కాబట్టి పోటీ అంటూ జరిగితే ఒకరు ఓడిపోక తప్పదు. ఆ నేపథ్యంలో ఆ ఓటమి నుండి తప్పించుకునే దానికోసము ఏమన్నా బీజేపీ మీరు చెప్పిన క్యాండిడేట్కు నేను టికెట్ ఇస్తాను, మీరు చంద్రబాబును మీరు కంట్రోల్ చేయండి, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు భయపెడితే భయపడతాడేమో, ఐటీ దాడులో ఈడీ దాడులో అని చెప్తే, కాబట్టి పోటీ పెట్టకుండా చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చేదానికి బహుశా జగన్ పోతాడేమో అనేది జస్ట్ ఒక ఊహంగా మిగతా కూడా ఉండొచ్చు. ఇక జనసేన ఆయన ఆల్రెడీ ఉన్నట్టుంది, మరి పోయి వచ్చినాడు. వాళ్ళది వచ్చేసి ఎట్టుందంటే అది జనసేన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళకేమో ఎన్డీఏలో భాగస్వామి అంటాడు, బీజేపీ వాళ్ళు వచ్చేసి మేము జనసేన పొత్తులో ఉంటాం. ఈ పక్క టీడీపీతో జనసేన పొత్తులో ఉంటాడు.
బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏమి, జనసేన ఒకటి చాలు పొత్తు టీడీపీ వద్దని వాళ్ళు అనుకుంటారు. టీడీపీ కూడా వచ్చేసి జనసేన ఒకటి ఉంటే చాలు బీజేపీ వద్దు అనుకుంటుంది. జనసేన వచ్చేసి ఆయన కావాలా ఈయన కావాలని, కాబట్టి ఒక అడకత్తెరలో పోకచెక్కలాగా జనసేన పార్టీ పరిస్థితి అయిపోయింది. ఆ పరిస్థితిలో ఆయన అవసరం ఆయన పడుతున్నాడు వచ్చేసి. ఇది ఓవరాల్గా ఆ పార్టీ పరిస్థితి. చంద్రబాబు పరిస్థితి ఏమంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయేమో, బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే మా మీద ఐటీ దాడులు ఈడి దాడులు చేస్తారేమో అని ఆయన భయం అయింది. కాబట్టి ఒదికు పొత్తు ఉండకూడదు, ఒదికు వ్యతిరేకత ఉండకూడదు. ఏదో కాలయాపన చేసుకుంటూ పోతే కాలమే సమస్య పరిస్థితి చెప్పేసి ఈయన భయం. జగన్మోహన్ రెడ్డి ఎట్నో ఒకటి వచ్చేసేసి తన కోడికత్తి కేసు నుండి, తన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నుండి, తన కేసుల నుండి ఎన్నికల వరకు ఏమి జరగకుండా కాలయాపన చేసుకుంటూ పోతే ఉంటుంది. తర్వాత రెండవది వచ్చేసి చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓటు పోతాయి అట్లా పెట్టుకొని, లేకుంటే చంద్రబాబు మీద ఐటీ దాడులు ఈడీ దాడులు చేపించేస్తామనే దానికి ఆయన ప్రయత్నాలు ఆయన. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీకి ఈడ ఒక ఓటు లేకున్నప్పటికీ, ఒక సీటు లేకున్నప్పటికీ మొత్తం వచ్చేసి ఈ రెండు పార్టీని, మూడు ప్రాంతీయ పార్టీలను ఆడిస్తా పెత్తనం చేస్తూ ఉంది. సో అసలు షర్మిల గారి అంశానికి వస్తే సెక్యూరిటీ కూడా తగ్గించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అది కాకుండా ఆవిడ మీద విపరీతమైన ట్రోల్స్ చేయడం, పదవి కోసమే ఆ రోజు పెద్దలను గెలిచారు కాంగ్రెస్ పెద్దలను అని చెప్పి సోషల్ మీడియా నుంచి ఆవిడ మీద తీవ్రమైన ఆరోపణలు చేయించారు. ఈ అంశాలను ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు సెక్యూరిటీ గురించి అవసరం. తెలంగాణ ప్రభుత్వమే 4+4 ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే 4+4 ఇచ్చింది. ఆవిడ సెపరేట్ పార్టీ పెట్టింది కదా. ఈవెన్ వేరే పార్టీలో చేరం కదా, ఆవిడే సెపరేట్ పార్టీ పెట్టినప్పటికీ అక్కడ కేసీఆర్ ప్రభుత్వము 4+4 ఇచ్చినప్పుడు, ఇక్కడ ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు 2+2కు తగ్గించడము, దాన్ని ఇప్పుడు 1+1కు తగ్గించడం అంటే ఇది దుర్బుద్ధిగాక దుర్మార్గంగాక ఏముంటుంది? నీకు అక్కడ లేకుండా ఒకేసారి ఇక్కడ అడిగింటే నీకు అక్కడ లేదు కదా అని అనొచ్చు. ఆడ ఉన్నదాన్ని ఆ పక్క రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని నువ్వు వచ్చేసి చేసావంటే ఇది ఎంత దుర్మార్గం వచ్చేసేసి. కాబట్టి ఖచ్చితంగా అది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది వచ్చేసి వ్యక్తిగతంగా ఆవిడ కానీ మేము కానీ ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాం. ఆవిడ కూడా ఎక్కడ వచ్చేసి ప్రత్యేక హోదా ఏమైంది, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఎందుకు మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి, రాజధాని గురించి, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి, అప్పుల గురించి ఇవి మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర సరుకుంటే దానికి సమాధానం చెప్పు. అదే గంజాయి తోటలో తులసి మొక్క అన్నట్టుగా ఈరోజు రాజకీయ భాషలన్నీ ఏంటంటే జనాలు విసిగెత్తిపోతున్న క్రమంలో ఓన్లీ రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు ఎక్కడా కూడా వినిపించని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందనేది కొంత ప్రజలు హర్షిస్తున్న అంశం. సో మరి ఆవిడ మీద ఈ విధంగా వ్యక్తిగత దోషణం చేసి అంటే ఏంటంటే బురదలో రాయేసి మళ్ళీ చిందించుకున్న విధంగా ఈరోజు షర్మిల గారు కూడా వాళ్ళని దూరంగా పెట్టి ఎంతవరకు రాజకీయ విమర్శించాలో అంతవరకు విమర్శిస్తా ఉన్నారు. కరెక్ట్. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము మాత్రం ఇష్యూ బేస్డ్ అని పోతాము. షర్మిలమ్మ గారు కానీ మేము కానీ వాళ్ళు ఎంత వ్యక్తిగతంగా పోతే అది వాళ్ళకే వదిలిపెడుతున్నాము. అది సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే, అది వాళ్ళకే నష్టం. ఏమి దాని గురించి వచ్చేసి మేము ప్రశాంతంగానే వచ్చేసి ఇష్యూ బేస్డ్గా రాజకీయాలు చేస్తాము. మేము వ్యక్తిగత దూషణలకు పోము. వాళ్ళు దూషించేంత మాత్రాన మేము వచ్చేసి వెనక్కి సలుకోము. ఇది ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం దాని మీద. మహాత్మా గాంధీ సత్యము అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతల్ని తరిమికొట్టినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర తీసుకుంటే. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి భాషలోనే ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతాం. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోం. మా పోరాటం మాత్రం రాష్ట్రం కోసం వచ్చేసి ఉండనే ఉంటుంది.